మొన్న శాసన మండలిలో అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి అంటారు? మనిషివైతే అడ్డంగా పెరిగావు కానీ బుర్ర మాత్రం పెరగలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉండి ఒక డిఎస్సి పోస్ట్ కూడా ఇవ్వకుండా టీచర్ల చేత వైన్ షాపుల దగ్గర గవర్నమెంట్ స్కూల్ పిల్లల బాత్రూమ్స్ దగ్గర ఫోటోలు తీసే విధంగా నానా రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండి వెలగబెట్టింది ఏం లేదు. అసలు ఏం మాట్లాడుతున్నావో ఏంటి? అసలు తప్పంతా కూడా స్పీకర్ గారిదండి. ఎందుకని దాదాపుగా అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎట్లా ఇస్తున్నారు మాకు అర్థం కావట్లా. అంటే మీకు ఒక నెల వీడియోస్ చేయకపోతే మీకేమన్నా శాలరీస్ ఇస్తారా? ఇవ్వరు కదా. మరి ఎట్లా అసెంబ్లీకి రాకపోతే జీతాలు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లా. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందామండి. అసలు జీతాల సంగతి పక్కన పెడితే కనుక శాసన మండలిలో అసలు అచ్చెన్నాయుడు గారిని బాడీ షేమింగ్ చేయడం, అది బొత్స సత్యనారాయణ వెనతో పెట్టిన విద్య కదా అండి. బాడీ షేమ్ గురించి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి వాళ్ళు ఆనాడు మాట్లాడబట్టే కదా. వాళ్ళు 100 సార్లు మాట్లాడితే ఇక కడుపు మండి నేను ఒకసారి మాట్లాడాను. కాకపోతే ఇక టీడీపీ ఏంటంటే యాక్షన్ తీసుకుంది. కానీ వాళ్ళు అట్లా కాదు కదా, ఇంకా అలాగే మాట్లాడుతున్నారు. మళ్ళీ వాడెవడు కాసు మహేష్ రెడ్డి ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తే అభివృద్ధి కాదు, ఒక్కొక్కరిని నరుకుతాం చంపుతాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలి వీళ్ళకి? ముందు మాట్లాడడం ఎందుకంటే రౌడీలు, రౌడీ షీటర్లు, మర్డర్లు, మానభంగాలు చేసేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, వీళ్ళు రాజకీయాల్లో ఉంటే నిరుద్యోగ యువత అంతా రోడ్ల మీద ఉండే విధంగా గత 5 ఏళ్ళు చేశారు. ఇప్పుడు అట్లా కాదు కదా. చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు డిఎస్సి పోస్టులు 16,347 పోస్టులు ఇచ్చారు. దాదాపుగా ఇంకో 3 డిఎస్సీలు ఇస్తారు. ఇంకేమన్నా మీకు ఇంకా ఇలాగ మాట్లాడడం తప్పితే ఒక ఉద్యోగం ఇవ్వటం చేత కాదు, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటం చేత కాదు, ఒక కంపెనీని తీసుకురావటం చేత కాదు. అమర్రాజా బ్యాటరీస్ ఎందుకని గుంటూరు ఎంపీగా ఉండి తెలంగాణలో 10,000 కోట్లు పెట్టారు అంటే మీరు చేసిందే కదా. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. మేము చర్చకు పట్టుబడితే పారిపోయాడు, నారా లోకేష్ భయపడ్డాడు అనే మాట ఇది అంటున్నారు. ప్రభుత్వం పారిపోయింది అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు 17వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. మరి రావచ్చుగా ఇప్పుడు మాట్లాడొచ్చు కదా అసెంబ్లీకి వచ్చి. ప్రెస్ మీట్లో మాట్లాడతాను, మంచం ఎక్కి పబ్జీ గేమ్ ఆడతాను, ఈ మాటలు మాట్లాడొద్దండి. అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి మాట్లాడకుండా నీకు దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరేయటం కూడా నీకు ఇష్టం లేదు అంటే, ఇప్పుడు జనవరి 26 కానీ ఆగస్టు 15 కానీ నీకు జెండా ఎగరేయటం ఇష్టం లేకపోతే పాకిస్తాన్ వెళ్ళిపో. నీకంత ప్రేమగా ఉంటే మేము మత మార్పిడి చేస్తాం, మావిగన్ను కడతామంటే ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. సరే, అతను సంగతి తీసిన అతను జెండా ఎగరేసాడా లేదా అనేది, అతనికి హెల్త్ ప్రాబ్లం ఉందో లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉందో మనకైతే తెలియదు. ఇక్కడ మాట్లాడాల్సింది మనం అడుగుతుంది ఏంటంటే, నేను ప్రెస్ మీటే పెడతాను, అసెంబ్లీలో దానికి సమాధానం చెప్పాలి అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ జీతాలు ఎందుకు ఇస్తున్నారు? ఆయన పాత్రులు గారు కానీ RRR గాని మీరు ఎందుకు సార్ వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు? అసెంబ్లీకి రాకుండా ఎందుకని జీతాలు ఇస్తారు? మరి ఏ ఉద్యోగంలో అయినా ఏ కూలి పనికి వెళ్ళినా కానీ పని చేయకపోతే ఎవరు డబ్బులు ఇవ్వరు. మరి మీరెందుకని మా రాష్ట్రాన్ని నాశనం చేయటానికి ఇప్పుడు అధికార పార్టీ ఎందుకు జీతాలు ఇస్తుందో మాకు అర్థం కావట్లే. సరే, అతను జీతాలు తీసుకోవటం లేదు, కానీ అతను ఏంటంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు, తాడేపల్లిలోనే ఉన్నారు. తాడేపల్లి నుంచి అసెంబ్లీకి వెళ్ళి నారా లోకేష్ గారి ఏదైతే కనుక ఛాలెంజ్ చేసినారో ఛాలెంజ్ స్వీకరించే అవకాశం అయినా ఉందంటారా?
ఈ ఏదన్నా మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే తెలిసిద్ది కదా. అంటే నారా లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు కదా, అది అసెంబ్లీలో అయినా సరే బయట అయినా సరే, ప్లేసు వేదిక, ప్లేసు టైము డేటు మీరు చెబితే కనుక నేను అక్కడికి వస్తాను, డిబేట్కి నేను సిద్ధం అంటూ ఛాలెంజ్ చేశారు కదా. ఆ ఛాలెంజ్ కోసం వెయిటింగ్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు కదా. ఎందుకని అంటారు? ఆ వెయిటింగ్ ని వాళ్ళు ఏమన్నా ఫుల్ఫిల్ చేస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమీ లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, వాళ్ళు బయటకు రారు. రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళ గురించి ఇంకేం చెప్తాం చెప్పండి. రికార్డెడ్ ప్రెస్ మీట్ అనుకుంటే ఓకే అండి. ఆయన అంటుంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు, మేము శాసన మండలిలో చర్చగా పట్టుబడుతుంటే కనుక ఎందుకు వెనకడిగేశారు అంటే అక్కడే అర్థమవుతుంది కదా. మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారిని పట్టుకుని అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కదా చెప్పండి. ఇలాగే మీరు మాట్లాడుతూ ఉంటుంటే అంటే మాకు నోరు లేదా, మాకు మాట్లాడడం చేత కదా. ఏమండి, డిఎస్సి పోస్టులు ఇచ్చి సంవత్సరం అవుతుంది, వాళ్ళు సంవత్సరం దాటింది. ఇప్పుడు మాట్లాడతారు అవినీతి జరిగింది అని చెప్పి. ఇప్పుడు అలాగే మా జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్, అరే నీకు ఆ అమ్మాయి ఫోటో చూస్తే నాకేం అనిపించట్లేదు అంటే నువ్వు ఆనాడే చెప్పినట్టయితే ఆ పిల్ల జీవితం నాశనం అయ్యేది కాదుగా. నేను సంసారానికి పనికిరాను అని చెప్పి నువ్వు ఇప్పుడు చెప్పడం కాదు కదా, ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి సరే విడాకులు ఇవ్వమంటే ఇవ్వకుండా మీ ఇంట్లో నువ్వు ఉండు, నా ఇంట్లో నేను ఉంటా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇంకా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరనే, లేకపోతే ఏంది ఇంకా ఇంకోటి వచ్చింది, మొగుడుతో కాపురం చేయకుండా బతుకు జట్కబడి లాంటి ప్రోగ్రామాలు ఇవన్నీ దరిద్రాలు చూసే కదా. లేదు లేదు లేదు, అసలు మహిళల గురించి అలాంటి మహిళల గురించి కాదు. మరి నువ్వు అడుగు పెట్టినాకే వాళ్ళ కుటుంబం ఎట్లా నాశనం అయింది. నీ అడుగు జోగి రమేష్ ఇంట్లో అడుగు పెట్టాకే వాళ్ళ కుటుంబం సర్వనాశనం రోడ్డు మీద పడింది. పైగా హిందువుల దేవుళ్ళని అవును ఇప్పుడు బాగా దోలు తీరిందా. కనకదుర్గమ్మ గుడికి వచ్చి అగరబత్తులు వెలిగిస్తుంటేనంట శవంగాలి వాసన వస్తుందంట. ఇప్పుడు ఏ వాసన వస్తుందిరా? ఇంట్లో జిమ్కి వెళ్ళటం, బరీగా తినటం, మాసమయ పడుకోవటం రోజు వస్తుందంట. ఇంక ఇంకా ఆ పిల్ల పెళ్ళి ఈకేందంటే, అమ్మ ఎవరన్నా కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు వెనక ఇంత మూట ఆస్తి ఉందా చూసుకోకుండా అబ్బాయి దగ్గర విషయం ఉందా లేదా కనుక్కుంటే మంచిది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైనా నేను చెప్పేది ఇదే. అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనమైన మాట వాస్తవం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే అది జోగి రమేష్కి వాళ్ళ కుటుంబ వ్యవహారం అనుకుందాం కాసేపు. కానీ ఒక మహిళకు అక్కడ అన్యాయం జరుగుతుంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు ఎవరు? నిన్న ఏదైతే కనుక నారా లోకేష్ గారికి ఒక్క నిమిషం నన్ను మాట్లాడుతున్నాను. నిన్న ఎవరైతే కనుక వరుడి కళ్యాణి గారు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వస్తే చుక్కలు చూపిస్తాడు అంటూ సవాల్ చేస్తున్న ఆమె కానివ్వండి, వరుడి కళ్యాణి గారు కానివ్వండి, లేదంటే శ్యామలారెడ్డి గారు కానివ్వండి, లేదంటే రోజారెడ్డి గారు కానివ్వండి, ఇంకా కొంతమంది నాగమల్లేశ్వరి, ఇలాంటి మహిళా నాయకురాలు ఎవరు ఎక్కడ ఆ మహిళకి సపోర్ట్గా ఎందుకు రావట్లేదు అంటారు? ఇలాంటి ఎలివేషన్లు ఇస్తేనే మేఘన పెళ్లి చేసుకుంది రాజీవ్ని. ఏమైందాడ ఇలాంటి ఎలివేషన్లు ఇచ్చి అమెరికా నుంచి తీసుకొచ్చి 3 గంటలు బ్రెయిన్ వాష్ చేసి దిట్టంగా కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. ఏమైంది? జిమ్కి వెళ్ళటం, బరీగా తినటం, మా సమయం పడుకోవటం. తర్వాత నేను మగాడిని కాదు, నా దగ్గర విషయం లేదు అని చెప్పి డైరెక్ట్గా వాడు చెప్పాడు. అది కూడా వాడు చెప్పాల, ఆ పిల్ల చెప్తే అప్పుడు తెలిసింది, అమ్మ ఏదో తేడాగా ఉంది మీ అబ్బాయి దగ్గర అని చెప్తే మొత్తం అన్ని బయటకు వచ్చినాయి. మొత్తం కారణం వాళ్ళ అమ్మేనంట. మరి వరుడు కళ్యాణి గారు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే చుక్కలు చూపిస్తారు, అందుకనే భయపడుతున్నారు కూటమి నాయకులు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి. 5 ఏళ్ల పాలన చూసాం. 151 సీట్లు వచ్చినప్పుడు సింగిల్కి బయటకు వచ్చావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ మాటలు వద్దులే కానీ పోలీసులు బారికేడ్లు పరదాలు లేకుండా 151 సీట్లు మాట్లాడితే సింగిల్గా వచ్చాడు అంటున్నారు. సరే సింగిల్గా వచ్చావు అధికారంలో వచ్చినాక బయట రావటానికి
ఏ మొండ మోపిది గళ్ళకు వచ్చినట్టు పోలీసులు బారికేడ్లు పరదాలు పెట్టుకుని ఎందుకు వచ్చావు నువ్వు? ఇది రీసెంట్ గా అంబటి రాంబాబు కూడా అమరావతి అంటే ఏందో మాటలు మాట్లాడుతున్నాడు కదా, అసురులు ఏందో పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నాడు. అరే మీరు అమరావతి కమరావతి కమరాయదాని శ్మశానం అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు వెళ్ళి ఒకసారి అక్కడ చూడండి రా, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూడండి. అక్కడ ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో చూడండి. నేనైతే ఒకటే చెప్తా, గుంటూరు విజయవాడలో అయితే భూములు కొనే పరిస్థితి లేదు అన్నమాట వాస్తవం. నెక్స్ట్ ఇప్పుడు ప్రకాశం జిల్లా వాటర్ కూడా వదులుతున్నారు. కృష్ణా జలాలు నాకు తెలిసి విత్ ఇన్ 1 వీక్ లోపు ఎప్పుడైనా రావచ్చు. అక్కడ వాళ్ళకి మొత్తం డబ్బులు ఇవ్వటం కూడా దాదాపుగా 24వ తారీఖు పూర్తయింది. మొత్తం దాదాపుగా 600 కోట్లు ప్రకాశం జిల్లాలో. ఇప్పుడు ఎవరైనా భూములు కొనాలి అంటే ప్రకాశం జిల్లాలో కొనుక్కుంటే మంచిది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తాను.